ఉండాలి. తర్వాత దైవ గ్రంథంలో రాయబడినటువంటి సత్యమే ప్రజల జీవితాల్లో కనిపించాలి. ముఖ్యంగా క్రైస్తవులైన వారు ఒక మొక్కుబడి భక్తి విధానం నుండి బయటకొచ్చేసి ఆహ్, ప్ర ప్రమాణాలతోని, విలువలతోని కూడినటువంటి క్రైస్తవ జీవితం జీవించాలి. ఇది ఉద్దేశ్యం. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి. చాలా స్కూల్లు, చాలా కాలేజీలుంటాయి. అందులో కొన్ని స్కూల్లే, కొన్ని కాలేజీలు బాగా ఫేమస్ ఎందుకైపోతాయంటే వాటికి కొన్ని విలువలుంటాయి. కొన్ని విలువలుంటాయి వాటికి. తర్వాత క్రమశిక్షణ ఉంటది. తర్వాత అందులో ఉండేటువంటి ఫ్యాకల్టీ అంటే పనిచేసేటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు ఎవరున్నారో వారి దగ్గర కూడా ఒక నిబద్ధత ఉంటది. నైపుణ్యం ఉంటది. వీటన్నిటి వల్ల ఏమవుతదంటే మట్టిలో నుండి మాణిక్యాలను తీసినట్లుగా మంచి విద్యార్థులను తయారు చేస్తారు వాళ్ళు. అర్థమైందండి? అప్పుడు అవన్నీ చూసినప్పుడు తల్లిదండ్రులు భలే సంతోషపడతారు. తమ పిల్లలకి ర్యాంకులు రావడము, తమ పిల్లలు మంచి చదువు నేర్చుకోవడము, వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడము, ఇవన్నీ చూసి తల్లిదండ్రులు బాగా సంతోషిస్తారు. ఆ బిడ్డల కొరకు తల్లిదండ్రులు పడ్డ కష్టమంతా కూడా మర్చిపోతారు. అవునంటారా? కాదంటారా? ఇంకా పెట్టాలనుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళు ఇంకా చదువుతుంటే ఇంకా వాళ్ళకి పెట్టుబడి పెడతారు. అవసరం అనుకుంటే ఇల్లు, జాగా కూడా అమ్మేస్తారు. బిడ్డలకు క్షేమమే కావాలనుకుంటారు. ఆ పిల్లలు ఎదిగి కొంతకాలానికి ప్రయోజకులైతే వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉంటే వీళ్ళు పడ్డ కష్టమంతా పోయి అప్పుడు వీళ్ళకి సుఖం నెమ్మదొస్తుంది. ఆ బిడ్డలకు కూడా గౌరవం వస్తది సమాజంలో. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి మంచి చదువు చదువుకోకుండా ఏ ఉద్యోగం సద్యోగంలో స్థిరపడకపోయాడనుకోండి, అతడు సాధించిన ఆ స్టేట్ ర్యాంక్ ఎటువంటి విలువ ఉండదు కదా! అలా వచ్చినోళ్ళు ఎవరు కూడా పనికి నిష్ప్రయోజనమైన వారిగా మారరు. అంటే ఒక దాని కొరకు కసిగా పనిచేయడం అలవాటు చేసుకున్నాడంటే తన జీవితంలో సాధించాలనుకునే దాన్ని సాధించేంత వరకు కూడా తన ప్రయత్నాన్ని, తన ప్రయాణాన్ని ఆపడు ఆ వ్యక్తి. ఈరోజు మనము కూడా మన జీవిత లక్ష్యం ఒకటి ఉంది కదా మనందరికీ. దాన్ని సాధించడానికే సంఘంలోకి వచ్చాం కదా! దాన్ని సాధించడానికే లోకంలో నుండి క్రీస్తులోకి వచ్చాం కదా! క్రీస్తులోకి వచ్చిన తర్వాత దాన్ని సాధించడానికి మనకిచ్చినటువంటి జీవిత దినాల్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం అన్నది ఆలోచించాలి. మనకొక ప్రామాణికం ఉండాలి కదా! నీకు నచ్చినట్లుగా నీవు, నాకు నచ్చినట్లుగా నేను భక్తి చేయడానికి లేదు. బైబిల్ గ్రంథంలో మనం ఎలా భక్తి చేయాలనే దాని గురించి దేవుడు రాయించాడు. అయితే ఇప్పుడు మన థీమ్ ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ సంవత్సరం క్యాలెండర్ అది. దేని కొరకండి? సంఘం క్షేమంగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో ఏముండాలి? క్షేమం ఉండాలి. ఎవరెవరికి క్షేమం ఉండాలండి? అందరికి క్షేమం ఉండాలి. అందరి క్షేమం ఉండాలి. ఒకరు ఎదిగి ఒకరు దిగజారిపోవడం కాకుండా అందరికి క్షేమం ఉండాలండి. అమ్మా నిద్రపోకుండా శ్రద్ధగా వినండి. అందులో ఎవరెవరి పాత్ర ఉంటదని చెప్పాడు అన్నట్టు. సంఘ క్షేమాభివృద్ధి ఒక్కరు చేస్తే జరిగేదా? ఒక్కరి వల్లే జరిగేదా? కాదు. ఎవరెవరు అందులో పాత్రలున్నాయి? ఎవరెవరు పని చేస్తే సంఘం క్షేమాభివృద్ధి చెందుద్ది? దానిలో నీ పాత్ర ఏంటిది? సంఘ బోధకుడి పాత్ర ఏంటిది? సంఘ పెద్దల పాత్ర ఏంటిది? ఇలాంటివన్నీ కూడా మన క్యాలెండర్ల రూపంలో ఉన్నాయి. కాబట్టి ఇంటికెళ్ళి ఈ రోజైనా ఒకసారి చూడండి. నాకు తెలిసినంత వరకు దాదాపు ఇప్పటి వరకు మీరు అలా ఎవరూ చూడలేదు. అందుకే నాకు కూడా అనిపించింది ఈ సంవత్సరం క్యాలెండర్లు కొట్టించడం కంటే సప్పుడు చేయకుండా ఉండడం మంచిది. అందులో ఒకళ్ళిద్దరు ఏ వద్దు బ్రదర్ ఖచ్చితంగా కొట్టించాలి బ్రదర్ అంటారు. తర్వాత ఆళ్ళు కూడా చూడరు. నేను ఎందుకు చెప్తున్నాను? మీ క్షేమం కొరకే చెప్తున్నాను. గంట సేపు సెల్ ఫోన్ పట్టుకుని, గంట సేపు అక్కడిక్కడ బాతాకాని కొట్టి, గంట సేపు నిద్రపోయి ఆ సమయం ఏదో ఆ గంట దాని మీద కేటాయించండి. వ్యర్థంగా గడిచిపోయే దానికంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనండి? ఇప్పుడు తెస్సలోనికే సంఘం గురించి ఎందుకు మనం ఆలోచించాలంటున్నానంటే, ఈ తెస్సలోనికలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు విగ్రహారాధికులుగా ఉన్నవాళ్ళు. ఈ తెస్సలోనిక యొక్క నేపథ్యం ఏంటిదంటే ఈ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు యేసు ప్రభువారు ఉన్నటువంటి కాలం మొదటి శతాబ్దం ఏదైతే ఉందో, పౌలు గారి ప్రయాణం జరుగుతున్న మొదటి శతాబ్దం ఏదైతే ఉందో ఆ కాలంలోనే ఆ పట్టణంలో 2 లక్షల మంది ఉన్నారంటండి. ఎన్ని లక్షల మంది అండి? 2 లక్షల మంది ఉన్నారంటే సాధారణమైన పట్టణం ఏమి కూడా అది కాదు. ఇప్పుడు మన వరంగల్ ట్రై సిటీ ఉంది కదా, హన్మకొండ, కాజీపేట, వరంగల్. ఇందులో ఉన్నటువంటి జనాభా సంఖ్య రాజు బ్రదర్ తెలుస్తుంది. 10-12 లక్షలు ఉంటారా బ్రదర్? అదే
ఈ సిటీయే 10-12 లక్షల మంది ఉంటే ఇప్పుడు అంటే దాదాపు 2000 సంవత్సరాల్లో ఉన్నటువంటిది ఇది. ఒక 50 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే ఇంత జనాభా లేరు. అప్పుడప్పుడు పాతవి హైదరాబాద్ చిత్రాలు, ఢిల్లీ, బొంబాయి చిత్రాలు చూపిస్తే ఒక 50 సంవత్సరాల క్రితం చూస్తే అసలు పల్లెటూరులాగా ఉన్నాయి అవి. ఇప్పుడు ఎలా ఉన్నాయి అవి? అడుగేస్తే అడుగు ఇలా తీయడానికి కూడా సరిపోనంత ఇరుకైన పట్టణాలుగా అయిపోయినవి. అభివృద్ధికి అభివృద్ధి ఉంది, జనాభా అభివృద్ధి చెందుతున్నారు, నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రాంతాలు ఇవి. ఇలాంటి ప్రాంతాలు చూసి అబ్బో అంటున్నాం మనం. అప్పుడే 2 లక్షల మంది ఉన్నారంటే అది మా సాధారణమైన పట్టణం అని చెప్పండి. అది ఒక నౌకా ప్రాంతం అన్నట్టు, ఓడరేవు ప్రాంతం. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఎలా ఉందో, అటు బొంబాయి ఎలాగ ఉందో, అటువంటి ప్రాంతాలు ఓడరేవు ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు అంటారండి. అవి బాగా డెవలప్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రైన్లు, విమానాలు ఇవన్నీ వచ్చినాయి. ఇవేం రానప్పుడు ఓడల ప్రయాణం ఎక్కువ, దాని ద్వారా రవాణా ఎక్కువ జరిగేది. మంచిగా డెవలప్ అవుతున్నారు ప్రాంతాలు. అటువంటి ప్రాంతాల్లో పౌలు గారు సువార్త చేయడానికి వెళ్ళారు. అటువంటి ప్రాంతాల్లో 3 విశ్రాంతి దినాలు గడిపాడు ఆయన. 3 విశ్రాంతి దినాలు గడిపాడు. ఎవరు నిద్రపోకుండా వినండి బ్రదర్. ఎవరికైనా నిద్ర వస్తే లేచి మొహం కడుక్కోండి, లేదా మాకని చెప్పండి, నేనే వచ్చి మొహం కడిగేస్తా. ఎందుకంటే మీకు నిద్రపోయేది మీకు నాకే కనబడుతుంది కాబట్టి. అర్థమవుతుందండి? నిద్రపోవడం వల్ల వాక్యం అర్థం కాదు, ఇక మీ ఆత్మ వర్ధిల్లడం కాదు, ఈ శాశ్వతమైన నిద్రకే వెళ్ళిపోతుంది. అది సోమరిపోతులు చేస్తుందండి, సోమరిపోతులు అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో పౌలు గారి పరిచర్య ఎలా చేశాడంటే, తనే పని చేసుకుంటూ వాళ్ళకి సువార్త చేశాడు. యేసు ప్రభువారు మృతుల నుండి అంటే తిరిగి బ్రతకడం ఆవశ్యకము, ఆయన చనిపోయి తిరిగి లేవడం అవసరమైనటువంటి సందర్భం అది. యేసే క్రీస్తు అయి ఉన్నాడు అన్న విషయాల్ని వాళ్ళకి చూపిస్తూ, ఆ బైబిల్లో ఉన్న సందర్భాలు, లేఖనాల్లో ఉన్న సందర్భాలు వాళ్ళతో చూపిస్తూ, తర్కిస్తూ వాళ్ళని ఒప్పింపజేశాడు. ఇక్కడ ఒక వ్యక్తి వీళ్ళకి బాగా సహకరించాడండి. అతని గురించి ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 1 వచనం నుండి 9 వచనాలు ఆలోచన చేద్దామని. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను తెస్సలోనికలో. పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచన చేద్దాము. పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళాడు. ఏ రోజున వెళ్ళాడు? ఏ రోజున వెళ్ళాడు? ఏ రోజున వెళ్ళాడు? ఏ రోజున వెళ్ళాడు? మళ్ళీ చూడండి, మళ్ళీ చదవండి వచనాన్ని. ఎప్పుడు వెళ్ళాడు? అయ్యో అక్కడ చూడండి ఎలా ఉంది వాక్యం, ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. యూదుల సమాజ మందిరంలోనికి వెళ్ళి పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించెను. విశ్రాంతి దినాలు 3. ఎన్ని అంటే ఏ రోజు అది? అయ్యో, విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, శనివారం. విశ్రాంతి దినం అంటే శనివారం. ఇది ఆధారం చేసుకుని చాలా మంది కూడా శనివారమే మనం ఆరాధన చేయాలి బ్రదర్ అని చెప్తున్నారు. ఎందుకంటే పాత నిబంధనలో శనివారం ఆరాధన అనేది న్యాయమే. పాత నిబంధనలో శనివారం ఆరాధన అనేది న్యాయమే. ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే, ఇదిగో పౌలు తన వాడుక చొప్పున అన్నాడు. వాడుక అంటే అలవాటు. ఏంటిదండి? అలవాటు. అది ఆయన అంతకుముందు యూదుడు, ఇప్పుడు అలవాటు. రెండోది ఏంటిదంటే, ప్రజలు విశ్రాంతి దినానే సమాజ మందిరంలో కూడుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పాలంటే ఏ రోజు వెళ్ళాలి? ఇప్పుడు విశ్రాంతి దినానే వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అలా వారికి సువార్త చెప్పాలి కాబట్టి, క్రీస్తుని గురించి వివరించాలి కాబట్టి, వాడుకు చొప్పున విశ్రాంతి దినాన్ని వెళ్ళి వారికి ప్రభు గురించి ప్రకటించాడు, సువార్త చేశాడు. అర్థమైందండి?
అంతే తప్ప ఆదివారం నాడు వాళ్ళతో కలిసి శనివారం నాడు వాళ్ళతో కలిసి దేవుని ఆరాధన చేశాడని కాదు. అర్థమైందా? అంటే ఆరాధన చేసే దినం ఆదివారం. ఎందుకంటే కొంచెం మనం ఇదే అపోస్తుల కార్యాల్లోనే ఒక మాట చెప్తా ఉంటాడు అన్నట్టు. ఏమనంటే ఆదివారం నాడు మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు అనేటువంటి మాట కూడా 20 అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది చూడండి. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఆదివారం నాడు ఏం చేయడానికి కూడుకున్నారంట? ప్రభు బల్లలో పాల్గొంటున్నారు వాళ్ళు. ప్రభు బల్లలో ఆదివారం పాల్గొంటున్నారంటే ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? ఆరాధన చేసిన దినము కూడా అదే ఉంటుంది. తర్వాత ఇంకో మాట కూడా చెప్తా ఉంటాడండి. మీరు ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన దగ్గర కొంత సొమ్మును నిల్వ చేసుకోవాలి, మేము వచ్చినప్పుడు మాకు అది ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని అక్కడ విషయం చెప్తా ఉంటాడు. కాబట్టి ఆరాధన చేసే దినం ఇప్పుడు ఏంటిదంటే ఆదివారం నాడే ఆదిమ సంఘం ఆరాధన చేశారు. వారు చేసిందే మనకు ప్రామాణికం. అపోస్తులు ఆదిమ సంఘం చేసిందే మనకి ప్రామాణికం, అంటే మాదిరి. దాన్నే మనం అనుసరించాలి. అంతే తప్ప ఎవరో వచ్చి మనకి విశ్రాంతి దినాన్ని చేశారు అది అని కాదు. తర్వాత యేసు ప్రభు వారు కూడా విశ్రాంతి దినాన దేవాలయానికి వెళ్ళాడా? వెళ్ళాడు. యేసు ప్రభు వారే వెళ్ళాడండి. విశ్రాంతి దినం మనం పాటించకుండా ఉండడం కరెక్ట్ కాదు అని అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం కింద అప్పటికి ఉన్నారా లేదండి? ఉన్నారు. ధర్మశాస్త్రం కింద ఉండి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి అంటే ధర్మశాస్త్రం అంతా పాటిస్తేనే కొట్టేయడం జరుగుద్ది. అప్పుడు పాటిస్తేనే కొట్టేయడం జరుగుతున్నప్పుడు విశ్రాంతి దినం పాటించాలా పాటించకూడదా? ప్రభు ఇప్పుడు పాటించాలి. అలా పాటించి ఆయన తన శరీరమందు శిలువ మీద మనకి విరోధంగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని మేకులతో దిగగొట్టి అని ఉంటుంది. అమ్మా, యేసు ప్రభు వారు నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని తీసేయడం జరిగింది. అందుకు యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని పాటించడం జరిగింది. ఎలా ఉంది బ్రదర్, అలా ఉంది బ్రదర్ అని మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి విషయ అవగాహన మనకి స్పష్టంగా ఉండాలి. ఆదివారం నాడు మనం ఆరాధన కూడుకోవడం అనేది వాక్యక్రమమే. వాక్యక్రమమా కాదా? వాక్యక్రమమే. అర్థమైందండి? ఇప్పుడు వారితో 3 విశ్రాంతి దినాలు తరికించాడు పౌలు గారు, వాళ్ళని ఒప్పించాడు. అక్కడ గ్రీసు దేశస్తులు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి గ్రీసు దేశస్తులు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎందుకంటే గ్రీసు దేశస్తులు అంటేనే జ్ఞానవంతులు. అమ్మా, గ్రీసు దేశస్తులు అంటే ఎవరండి? జ్ఞానవంతులు. ఏది గుడ్డిగా నమ్మేటోళ్ళు అసలుగే కాదు. ఈ క్రమంలోనే వారికి ఉన్నటువంటి ఇంకో విధానం ఏంటంటే బహుదేవత ఆరాధన కూడా చేసేవాళ్ళు. వీరి మధ్యలోనే యూదులు కూడా ఉన్నారండి. యూదుల ఆరాధన విధానం వేరు. ఇప్పుడు ఒక చూడండి, మనం ఆరాధన చేసేది ఒక క్రమం ఉంటుంది. క్రైస్తవులు ఆరాధన చేసేది, క్రైస్తవేతరులు చేసేటువంటి ఆరాధనలు, పూజలు, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికంటూ క్రమం ఏది ఉండదు. వాటికి ఏది క్రమం అనేది ఉండదు. ఇలా క్రైస్తవులు యూదులు చేసేటువంటి క్రమమైన ఆరాధన చూసి కొంత అట్రాక్ట్ అయ్యారు వీళ్ళు, గ్రీస్ దేశస్తులు. కానీ వాళ్ళు కలిగి ఉన్నటువంటి బహుదేవత ఆరాధన ఏదైతుందో దానిలో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు విశ్రాంతి దినాలు తరికిస్తూ వీళ్ళతో ఏసే క్రీస్తు అయ్యున్నాడు, యేసుక్రీస్తు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం అనేది ఎంత గొప్ప విషయమో, దాని ద్వారా మనుషులందరికీ ఏం కలిగింది అన్న విషయాలన్నీ కూడా వీళ్ళతో తరికిస్తూ వస్తున్నప్పుడు కొంతమంది మారారు. అందులో యాసోను అనేట ఆయన మారాడు. ఎవరండి? యాసోను అనేట ఆయన మంచిగా ప్రభావితుడైపోయాడు వాక్యానికి. అంటే నేను అదే చెప్తున్నాను, వాక్యం మీద మీకు శ్రద్ధ ఉంటే చెప్పేది సత్యమా అసత్యం అనేది గ్రహిస్తారు. యాసోను గారు మారారు. మారిన తర్వాత కొంతమంది మారితే అప్పటి వరకు బాగానే ఉంది. తర్వాత ఈ యొక్క గ్రీసు దేశస్తులు కూడా మారిపోతా ఉంటే యూదులకి మత్సరం కలిగిందండి. యూదులకి కొంచెం అది మింగుడు పడలే, ప్రజలు మార్పును మింగుడు పడలే వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఉన్న దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే అన్ని జనులు వేరు మేము వేరు, వాళ్ళతో కలవరు. అదికే సమరయ స్త్రీ యేసుప్రభు వారితో ఏమందండి?
యూదుడువైన నీవు నన్ను నీళ్ళు ఎందుకు అడుగుతున్నావయ్యా? అలా అడగొచ్చా అంటుందామా. ఎందుకంటే మీరు మమ్మల్ని మీతో కలుపుకోరు కదా, మీతో కలుపుకోరు కదా. అసలు అట్లా ఓ భేదం ఈ రోజుల్లో కూడా మనలో కూడా ఇటువంటి యూదుల్లాంటి దౌర్భాగ్యమైన స్వభావం ఉంటే దయచేసి పక్కన పెడదాం. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులు కాదు. మేము నీతిమంతులమి, మీరు నీతిమంతులు కారు. నేను బాగా భక్తిగా ఉన్నాను, మీరు భక్తిహీనులు అనేటువంటి ఈ చూపు వద్దు. ఆ చూపే దేవుడు కనుక చూస్తే మనం ఎవ్వరం కూడా రక్షణలోకి వచ్చేవారం కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను, మనల్ని ప్రేమించెను. కాబట్టి అపం చేస్తూ పొరపాటు జీవితం జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని చూసి జాలిపడండి, అంతేగాని వారితో కలిసి పాపం చేయకండి. వారితో కలిసి వాళ్ళని దూరం పెట్టమన్నాడే. వారి క్రియలకి మీ క్రియలకి ఎడముండాలి తప్ప వారిని దూరం పెట్టండి. మీరు పాపులు నరకానికి పోతారు, మీకు మాకు సాంగత్యం లేదనకండి. అలాంటి పని చేయకండి. అలా అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు, వారిలో నుండి వెడలి అన్నాడు. విశ్వాసులకి అవిశ్వాసులతో జోడెక్కడిది అంటే వారితో సాంగత్యం చేయకండి అన్నాడు. సాంగత్యం చేయడం అంటే రాగన్నా, సాంగత్యం చేయడం అంటే భుజాలు రాక్కూడవా? ఎలా అండి? సాంగత్యం చేయడం అంటే వారు చేసే పాప పనులు నువ్వు కూడా పాలుభాగస్తుడివై ఉండకూడదు. అంతేగాని మీరు మా ఇంటికి రాకండి, మేము మీ ఇంటికి రాము అని గోడలు కట్టకండి. అలాంటి గోడలు కానీ వాళ్ళు పాపం చేస్తే ఆ పాప క్రియలు మీరు పాలుభాగస్తులు కావద్దు. ఎందుకంటే వెలుగుకు చీకటికి పొత్తు లేదు కదా. ఉందండి? లేదు కదా. దేవుడికి దెయ్యానికి ఏమైనా పొత్తుందా? లేదు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళకున్నటువంటి దౌర్భాగ్యం వాళ్ళని కలవనిస్తలేరు. ఇప్పుడు వాళ్ళు మారిపోయేసరికి వాళ్ళు మరలా ఏకదేవ ఆరాధనకు వచ్చేసారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే గ్రీసు దేశస్థులు కూడా దేవుని ఆరాధన చేయడానికి అర్హులే. గ్రీసు దేశస్థులు కూడా దేవుని ఆరాధన చేయొచ్చు. ఇందులో యూదుడు అని గ్రీసు దేశస్థుడు అని భేదమేమీ లేదు. ఇలాంటివన్నీ చేసరికి వీళ్ళకి ఇప్పుడు తట్టుకోలేకపోయారండి. వీళ్ళు తట్టుకోలేక పౌలుని శీలని దాడి చేయడం, వాళ్ళ మీద వాళ్ళని తరమడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఈ క్రమంలో పౌలు శీలలు కష్టపడి పని చేస్తూ వాళ్ళకి సువార్త అందించారు. తర్వాత వీళ్ళకి ఫిలిప్పు సంఘం ఒకటి ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉంది కదండి. ఆ సంఘం నుండి కొంత ఆర్థిక సహాయం వీళ్ళు దేవుడు పని చేస్తున్నారు, అక్కడ బ్రదర్స్ ఏం తింటున్నారో వాళ్ళని ఎవరు ఆదరిస్తారు అని వాళ్ళు కొంత సంఘం పంపిస్తే ఆ సహాయం పొందుకుంటూ పోషించబడుతూ సువార్త చేస్తున్నారు. అద్భుతమైన పరిచర్య జరిగింది. చాలా మంది ప్రభు తట్టు తిరిగారు. చాలా మంది ప్రభు తట్టు తిరిగితే వీళ్ళ మీద ఒక నింద వేసేసారు. వీళ్ళ మీద వాళ్ళు ఎదురుదాడి చేయడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ప్రజలు దేవుని మహాకృపను బట్టి ప్రభు తట్టు తిరిగిపోతున్నారు, విగ్రహారాధన విడిచిపెట్టి. అలాంటి సందర్భాల్లో వీళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, అపోస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. వాటిని తట్టుకుంటూ వీళ్ళు సువార్త చేస్తున్న క్రమంలో వీళ్ళని తీసుకెళ్లి అధికారుల ముందు నిలబెట్టారు. ఏమన్నారు తెలుసండి? ఎవరైనా వీళ్ళని పరిచయం చేస్తున్నారు తెలుసు? అద్భుతమైన మాట చెప్తున్నారండి. చూడండి, అదే అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏం చేశారంటండి బాబోయ్? ఈడ్చుకుని పోవడం అంటే మిమ్మల్ని ఎవరైనా ప్రభుని నమ్ముకున్నందుకే వచ్చి తిడితేనే ఎన్ని మాటలు అన్నాడండి ప్రభుని నమ్ముకున్నందుకని అంటారు. ముఖమంతా ఏం చేసేసుకుంటారు? గాలి తీసేసిన బెలూన్ లాగా ఇలా ముడతలు చేసేసుకొని ఎలా అయిపోతామండి? మమ్మల్ని ఇలా అన్నారండి, మేము చర్చికి వస్తేనే మా బంధువులు అంటున్నారు, మా ఆయన అంటున్నాడు, మా పక్కింటి వాళ్ళు అంటున్నారు, మా చుట్టాలు అంటున్నారు. అయ్యా మీరు చర్చికి వస్తుంటేనే వాళ్ళు పౌలుకి శీలకి ఆశ్రయం ఇచ్చినందుకు యాసోను ఏం చేశారు తెలుసండి? అతన్ని ఇతర సహోదరులను కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారంటండి. ఈడ్చుకుంటే మర్యాద తీసుకెళ్ళమండి? అసలు ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేదు, గుంజుకెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళంతా. అలా తీసుకుని వెళ్ళి అధికారుల ముందు నిలబెట్టి ఏమంటున్నారు చూడండి. ఆహా, ఈడ్చుకెళ్ళినా కూడా ఏముంది చెప్పండి? అక్కడ
ఈడ్చుకెళ్ళినా కూడా ఏమంటారో తెలుసండి, భూలోకాన్ని తలక్రిందులు చేసిన వారిని అంట వీరు. అయ్యో, మన ప్రార్థన కూడా వచ్చారు సార్ అంటే వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? తెలియకుండా ఒక గొప్ప మాట చెప్తున్నారు పౌలు శీలల గురించి. భూలోకాన్ని తారుమారు చేసినటువంటి గొప్ప వాళ్ళు. నిజంగా దేవుని పక్షాన్ని నిలబడే ప్రతివాడు కూడా అటువంటి వాడిగానే ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? భూమి అలానే ఉంది, లోకం అలానే ఉంది, మనమే తలకిందులుగా ఉన్నాం. క్రైస్తవులమో అన్యులమో కూడా అర్థం కాకుండా ఉన్నాం. ఏడవలసిన పరిస్థితి. నిజంగా చెప్తున్నా, ఈరోజు క్రైస్తవులు దౌర్భాగ్య స్థితి అది. నీకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే భూలోకం నీ ఎదుటి ఎలా కావాలి? తలక్రిందులు కావాలి. అప్పుడప్పుడు అంటారు చూడయ్యా, వాడుకు తపస్సు చేసిరా, తల కిందకి పెట్టి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా నేను మారని అంటాడు చూసావా? నువ్వు వెళ్తే మారిపోతాడు. ఎందుకంటే నువ్వు భూమిలో తలకిందులు చేసినావు, ఆయన చేయకపోవడం ఎంత? తపస్సు ఎవరు చేయడం కాదు, నువ్వే ఆడితే తపస్సు చేపిస్తావు. భూలోకాన్ని తలకిందులు చేయించిన వాళ్ళంటండి తపస్సులు. అద్భుతమైన విషయమే కాదండి? అంటే క్రైస్తవుడికున్న ఆధిక్యత అది. అలా అని చెప్పి ఎన్నో నిందలేశారండి వీళ్ళ మీద. అయ్యా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి వీళ్ళని ఎన్నో నిందలేశారు. అన్ని నిందలేసినా కూడా యాసోను మాత్రం స్టెబిలిటీగా అలానే ఉన్నాడు. అలానే దేవుడి కొరకు బ్రతికాడు. అలా నిలబడ్డాడు కాబట్టి అక్కడ సంఘం తయారైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు చిన్నవి వస్తేనే నాకెందుకు ఈ సమస్య, నేనెందుకు తలదూర్చడం, నేనెందుకు మాటలు పడడం, నాకెందుకు ఈ బరువు బాధ్యతలు, అసలు చీర ఇవ్వనేలా, పట్టు చీర ఇవ్వనేలా, పీట పట్టి తిరగనేలా అన్నట్టుగా నాకెందుకురా బాధ్యతలు ఇవన్నీ? వచ్చామా, ఉన్నామా, విన్నామా, పోయామా, సరిపోతుంది కదా క్రైస్తవ జీవితానికి. ఎందుకు అన్ని మీద వేసుకోవడం? ఇలా మనం ఉంటాం. అలా ఉంటే ఎలా ఉంటాం తెలుసండి? ఎప్పటికీ అలానే ఉంటాం. సంఘ అభివృద్ధిలో నువ్వు ఎదుగుతూ సంఘం ఎదగాలంటే కొన్నిసార్లు నిందలు వస్తాయి, కొన్నిసార్లు రాళ్ళ దెబ్బలు వస్తాయి, కొన్నిసార్లు పూల వర్షం కూడా కురుస్తుంది. పూల వర్షం కురిసినప్పుడు హ్యాపీగా తీసుకోవాలి, రాళ్ళ వర్షం కురిసినప్పుడు కూడా అలాగనే ఓపికతోనే దాన్ని స్వీకరించాలి. యాసోను అలా నిలబడితే కొంత జామీన్ తీసుకున్నారు, ఆయన వదిలేశారు. అప్పుడు పౌలు శీలని ఇక నుండి ఉండగడ్డయ్యా, మీరు వెళ్ళిపోండి అంటే బెరాయికి వెళ్ళిపోయారు. అక్కడ ఆరంభమైంది సంఘం అండి. అలా తెస్సలోనికలో ఆరంభమైందే సంఘం. అర్థమైందండి సంఘం ఎలా ఆరంభమైందో? దాని వెనక ఎవరి కష్టం ఉంది? పౌలు గారి ప్రయాసం ఉంది. దాని వెనక ఎవరి సహకారం ఉంది? యాసోను గారి సహకారం ఉంది. అక్కడ అంత సమస్యకి తయారు కావడం ఎవరు కారకులు? యూదులే. సమస్యకి, సంఘం కట్టబడకుండా ఉండడానికి, సంఘాన్ని వ్యతిరేకించడానికి అడ్డగించిన వాళ్ళు ఎవరండి? యూదులే. దేవుని పిల్లలు అనుకునే వాళ్ళే. ఈ రోజుల్లో కూడా దేవుని సేవ జరగకపోవడానికి కారకులు ఎవరు తెలుసా? క్రైస్తవులు. నిజం. ఈ రోజుల్లో సేవ జరగకపోవడానికి కారకులు ఎవరండి? నీ ఒక యాసోను అయితే సేవ జరగదే చెప్పండి. జరగదా? కౌకొండలో కుమార్ బ్రదర్ ఒక యాసోన్ లాంటి వాడైతే, కిలవరంగంలో రాజు బ్రదర్ ఒక యాసోన్ లాంటి వాడైతే, దామెరలో రాకేష్ ఒక యాసోన్ లాగా అయితే, ఆరపిల్ల ఇక్కడ ఉన్న మనమందరం ఒక్కొక్క యాసోన్ లాంటి వాళ్ళం అయితే సేవ జరగదండి? ఎలా జరుగుతుంది చెప్పండి? మిమ్మల్ని చూసిన వాళ్ళు చెప్పాలి, అయ్యా భూలోకాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళండి బాబు వీళ్ళు. అంతేగాని వాడంతా వాడిని బతుకాడు అన్నట్టు తీసేసినట్టు ఉండకూడదండి. క్రైస్తవుడు అంటేనే ఆ ముద్ర వేరు. మాట చెప్పమంటారా? నువ్వు క్రైస్తవుడు అని చెప్తేనే నిన్ను చూసి భయపడతారు తెలుసా? చాలా భయపడరా చెప్పండి. కానీ మనకున్న పిరిగితనం ఏంటంటే క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడతాం మనం. నిజం. ఇప్పుడు తాగుబోతోడు తాగినోడిని చూసి భయపడతాడా? మరి పాపం చేస్తున్నాడు, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికే నేను చూసి భయపడతా చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా భయపడతాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటి తెలుసా? అప్పుడప్పుడు నీవు కూడా ఆ క్లబ్లోకి వెళ్ళి వస్తుంటావు. అందుకే వాళ్ళు నీకు భయపడరు, మీదకి నువ్వే వాళ్ళకి భయపడతావు. ఎందుకంటే నీ లూప్ లైన్స్ అన్నీ వాళ్ళు చెప్పేస్తారేమో అని. అర్థమైందండి? సంధి ఇవ్వడం ఎందుకండి? మనం ఎంత సంధిస్తే చాలు. అప్పుడప్పుడు అంటారు చూడండి, ఇలా చూపించండి బ్రదర్, మేము కొండెక్కి వచ్చేస్తామంటారే. నువ్వు పాపం చేసేటప్పుడు ఒక్క చెయ్యేసి పెట్టు, నీ జీవితాన్ని మొత్తం ఇలా చింపేసి అలా చూపిస్తారు ప్రపంచానికి.
అదే వాళ్ళ ఎదుట నిప్పులాగా బ్రతుకు. నువ్వు కనబడకపోయినా నీ గురించి గొప్పగానే చెప్తాను. అది క్రైస్తవ జీవితం అంటే. ఇప్పుడు ఇలా ఆరంభమైంది ఈ తెస్సలోనిక సంఘం. అమ్మా అర్థమైందండి? ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. అటువంటి సంఘానికి పత్రిక రాస్తూ చెబుతున్నాడు అన్నట్టు. ఆ సంఘం అప్పుడే అంటే గూడులో ఉన్నటువంటి చిన్న బిడ్డ, పసికి గుడ్డు ఉంటుంది చూసారా, పక్షి. ఆ పక్షికి ఆ చిన్న గుడ్డుకి ఆ వెంట్రుకలు ఏకలు వచ్చి అది కొంచెం బలం తెచ్చుకుని ఎగరాలని ప్రయత్నం చేస్తుంది కదా, అలాంటిది సంఘం అక్కడ. అటువంటి సంఘానికి పత్రిక రాస్తున్నాడు పౌలు. ఆ సంఘం సాధారణంగా ఆవిర్భమైనది ఏమి కూడా కాదు. బైబిల్లో చూడండి, ఎక్కడైనా సంఘం సాదాసీదా గేమ్ స్టార్ట్ కాలే. ఒకవేళ అయినా కూడా అలా ఉండలే. దానికి వడపోత కార్యక్రమం జరిగింది. ఆ వడపోత కార్యక్రమం జరిగిన తర్వాత అందులో ఉన్నాయే ఆనిముత్యాలు, అవి ఒక్కొక్కటి నిప్పు కణికల్లాగా తయారయ్యాయి. నిప్పు కణికల్లాగా తయారయ్యి పెద్ద పెద్ద సంఘాలు తయారైపోయినావే. ఆ సంఘాల నుండి సేవకులు వెళ్ళారు, ఆ సంఘాల నుండి సువార్థకులు వెళ్ళారు, ఆ సంఘాల నుండి సంఘ పెద్దలు వెళ్ళారు, ఆ సంఘాల నుండి అససాక్షులు కూడా వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి? సంతోషంగా తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారండి. అది కదా సంఘం ఎదుగుదల. చచ్చిపోతామేమన్న భయంతో ఉన్నావంటే ఎప్పటికీ నువ్వు ఎదగలేదని అర్థం. చచ్చిపోయినా పర్వాలేదు బ్రదర్ దేవుని కోసం అంటే, ఓహో నువ్వు ఒక స్టేజ్లో ఎదుగుతున్నావు, బాగానే ఉన్నావు. ఇప్పుడు నీకు ఏదో ఒక డిగ్రీ ఇవ్వచ్చు, ఇంటర్మీడియట్ డిగ్రీనో పీజీనో, ఏదో ఒక గ్రేడ్లోకి వచ్చావని. మరి ఇప్పుడు ఏ గ్రేడ్లో ఉన్నాం రా? సదానందం బ్రదర్, మనం నర్సరీలో ఉన్నామా? లేకపోతే ఏ స్కూల్ నుండి ఏ స్కూల్కి వెళ్ళాలి మనం? ప్రైమరీ స్కూల్ నుండి అంగన్వాడీలో ఉన్నామా, ప్రైమరీ స్కూల్లో ఉన్నామా? ఫస్ట్ ప్రశ్న. అయ్యా రవి బ్రదర్, మనం అంగన్వాడీలో ఉన్నామా, ప్రైమరీ స్కూల్లో ఉన్నామా అని. ఏడు మీ అల్లుడే నరేష్ బ్రదర్ అంటే. తర్వాత సెకండరీ స్కూల్కి వెళ్ళాలి, ప్రైమరీ స్కూల్ నుండి. తర్వాత కళాశాలకి వెళ్ళాలి, తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాము? అంగన్వాడికి, ఇంటికే. అంగన్వాడికి ఎందుకు వెళ్తాం తెలుసా అండి? పిల్లలు చూడండి, ఫస్ట్లో అసలు వెళ్ళనంటే వెళ్ళరు, అసలుకే వెళ్ళనంటే వెళ్ళరు. తర్వాత ఏం చేస్తారు? ఆయమ్మ చేయబట్టుకుని చెక్క ముక్కలు వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే గుడ్డిస్తుంది, పప్పు అన్నం ఇస్తుంది, పాలు ఇస్తుంది, నిద్ర వస్తే పడుకోబెడుతుంది, ఆడాలనిపిస్తే బొమ్మలు ఇస్తుంది. అది ఇంటికాడ ఉంటే అమ్మ దరువు ఇస్తుంది. కాబట్టి ఇంటికాడ ఉండడానికంటే అంగన్వాడికి వెళ్ళడం మేలు అనుకుంటారు వాళ్ళు. ఎప్పటికీ అంగన్వాడికి వెళ్తుందండి అసలు. తర్వాత మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అంతా అలానే ఉన్నామేమో అంగన్వాడి స్టూడెంట్లాగా. అమ్మా అంగన్వాడి స్టూడెంట్లుగా మనం ఉండలే. దయచేసి మనం అందరూ కూడా మంచిగా ఎదగాలి. ఇప్పుడు అలా చక్కగా ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఈ పత్రికలో కొన్ని విషయాలు చెప్తున్నాడండి. ఈ సంఘం యొక్క పత్రిక రాసే యొక్క ఉద్దేశంలో కొన్ని విషయాల్ని మీ ముందు పెడుతున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత మిగతా సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికే ఈ యొక్క సంఘం పరిచయం చేయడానికి మనకి ఇంత సమయం పట్టింది, అరగంట దాటిపోయింది. వాళ్ళు అప్పుడే ఉన్నటువంటి కొత్త సంఘం కాబట్టి ఆ సంఘానికి కొన్ని విషయాలు చెప్తున్నాడండి. అంటే ఈ సంఘం ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తునందు వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని స్థిరపరచడానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు ఈ పత్రికని? క్రీస్తునందు వారికి ఉన్న నమ్మకాన్ని స్థిరపరచడానికి. పత్రిక ఎందుకు రాస్తున్నాడండి తెస్సలోనిక సంఘానికి? క్రీస్తునందు వారికి ఉన్న నమ్మకాన్ని స్థిరపరచడానికి. రెండో విషయం ఏంటంటే వారి పట్ల తనకున్న సంతోషాన్ని వ్యక్తం చేయడానికి. అంటే ఈ తెస్సలోనిక సంఘం పట్ల పౌలు గారికి ఒక అభిప్రాయం ఉంది. రాజేష్ బ్రదర్, తెస్సలోనిక సంఘం పట్ల పౌలు గారికి ఒక అభిప్రాయం ఉంది, దాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంటే సంతోషం వారి పట్ల, వాళ్ళని చూస్తున్నప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుంది. అంటే సంఘానికి కూడా సేవకుడిని, సంఘాన్ని చూసినప్పుడు సేవకుడికి ఏం కలగాలి? ఏం కలగాలండి? సంతోషం కలగాల. హెబ్రీ పత్రికలు అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ గురించి లెక్క చెప్పాలి కాబట్టి వాళ్ళ ఆ పని దుఃఖంతో చేయకుండా ఉండాలి. చూద్దాం ఒకసారి 13వ అధ్యాయం 14 వచ్చింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14 వచ్చింది చూడండి.
ఓకే, 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవాళ్ళు, మీ పైన నాయకులుగా ఉన్నవాళ్ళు అంటే మీ మీద నాయకులుగా ఉన్నవాళ్ళు ఎవరంటే రవి బ్రదర్? నాయకులుగా ఉన్నవాళ్ళు అంటే ఎవరండి? మా బోటోళ్ళు. అంటే మీకు మిమ్మల్ని కాస్తున్నటువంటి కాపర్ లాంటి వాళ్ళము, మీకు వాక్యం బోధిస్తున్నటువంటి బోధకులము, మీ కొరకు ప్రార్థన చేసేటువంటి యాజకులము, అంటే మీ పైన నాయకులుగా ఉన్నటువంటి మేము ఏం చేయాలంటే మేము, అర్థమైందండి? మీ గురించి ఏం చేయాలండి అంటే మీకు మాటి మాటికి ఎందుకు ఫోన్ చేస్తున్నాము? మీరే మాకు అప్పున్నారా? అప్పులోడు ఫోన్ అయినా ఎత్తుతారేమో కానీ నా ఫోన్ ఎత్తట్లేదు. మీకు మీకు ఫోన్ చేస్తే నాకు బాధ ఏంటిదో తెలుసండి. అయ్యో, నేను ఒక ఆత్మీయ తండ్రిలా కనబడట్లేనా, లేకపోతే ఒక సేవకుల్లా కనబడట్లేనా, అప్పులోడ్లా కనబడుతున్నాను బాధేస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనే, అయ్యా నేను అప్పులోని కానే కాదు, కొంచెం ఎత్తండి నా ఫోన్ని. ఎందుకు చేస్తాము అంటే మీరు ఎందుకు రాలేదో ఒకటి వివరం కనుక్కోవడానికి. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేదు, సమస్యలు ఏమై ఉన్నాయంటే వాటిని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. అన్ని సౌకర్యాలు ఉండి కూడా మీరు రాకుండా ఉన్నారంటే బద్ధకస్తులైన మీకు బుద్ధి చెప్పడానికి. అర్థమైందండి? ఇలాంటివి చేయడానికి తప్ప దేనికి కూడా మిమ్మల్ని అప్పుల కోసం అస్సలకే ఫోన్ చేయను. కాబట్టి కనీసం ఫోన్ అంటే ఇంకో విషయాలు కూడా మాట్లాడతాం కదా అండి. ఇంకో విషయాలు కూడా ఏదో ఒక విషయం అయితే చర్చించుకుంటాం కదా. అదే ఇప్పుడు మీ పైన నాయకులుగా ఉన్నప్పుడు మీకు బాప్తీసాలు ఇచ్చేగానే అమ్మయ్య నేను 10 మందికి బాప్తీసం ఇచ్చాను, 50 మందికి బాప్తీసం ఇచ్చాను సంబరపడ్డం కాదు. మిమ్మల్ని అందరినీ కూడా పెంచి పోషించి ప్రయోజకులను చేసి దేవుని ఎదుట సంపూర్ణ పురుషులుగా నిలబెట్టే బాధ్యత మా మీద ఉంది. అలా మిమ్మల్ని నిలబెట్టాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు పని చేయాలా, పని చేయకూడదా? మీరు మీ పిల్లల్ని బడికి పంపించారండి, ఫీజు కట్టేస్తున్నారు, బడికి పంపించేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిపోయిన తర్వాత వాళ్ళు పరీక్షలు వస్తాయి, పరీక్షలు రాస్తారు. పాస్ అయితే సంతోషం, ఫెయిల్ అయితే మీకు బాధే. ఆ బాధను ఏం చేస్తారు? స్కూల్ టీచర్ మీద దంచి పెడతారు. ఫస్ట్ కొడుకుని దంచుతారు, కూతురుని దంచుతారు. తర్వాత మీకు పైసలు పుణ్యాన్ని తీసుకున్నారా? మీరు ఏం చదువు చెప్పారు? మీది ఒక స్కూలేనా? నువ్వు ఒక టీచర్వేనా? ఎన్నంటామండి? అసలు మీలాంటి వాళ్ళు ఎందుకు స్కూల్ పెడతారు? చేతకాని వాళ్ళు ఎందుకు చదువులు చెప్పాలి? ఎన్ని మాటలనేస్తారు? అంటారా? మీరు ఇచ్చే 40-50 వేలకి అన్ని మాటలు అంటారే, మిమ్మల్ని అందరినీ నాకు ఇచ్చినందుకు దేవుడు ఎన్ని అనాలను? ఇప్పుడు ఒక్కడు పాస్ కాలే, ఒక్కరు పర్ఫెక్ట్గా లేరు. అసలు నీకు సంఘం ఎందుకు? నువ్వు ఒక కాపరివా? నీకు సేవేనా నువ్వు చేసింది? లేకపోతే డబ్బు సేవ్ చేసుకున్నావా? నీ పొట్ట కోసం చూసుకున్నావా? వాళ్ళ క్షేమం గురించి ఆలోచించావా అని నన్ను అంటాడా చెప్పండి? ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి మీ గురించి లెక్క చెప్పాలి కాబట్టి అయ్యా బైబిల్ తరగతికి రండి, ఆన్లైన్లో పొద్దున్న రండి, ఇంకా సాయంత్రం ఏమైనా జరిగితే ప్రార్థనలకు రండి, మీరు గృహ కొడుకులు పెట్టుకోండి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాం? ప్రార్థన చేస్తున్నారా, వాక్యం చదువుతున్నారు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాం అంటే మీ మీద లెక్క చెప్పే బాధ్యత మాకుంది. నేను చెప్పాల్సినవన్నీ అయ్యా ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు, రమ్మన్నా రావట్లేదు, చెప్పినా వినట్లేదు, అన్నీ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. ఇప్పుడు మీకు కూడా లెక్క ఉంది. మీకు కూడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నీతిగల న్యాయాధిపతి ముందు మీరు నిలబడ్డప్పుడు కూడా మీ గురించి కూడా మీరు లెక్క చెప్పుకోవాలి కదా. అప్పుడు చెప్పుకున్నప్పుడు మీరు లెక్క తప్పినా, నేను లెక్క తప్పినా మీరు పోతారు, నేను పోతాను శిక్షలోకి. కాబట్టి ఆ భయంతో చెప్తున్నాం. నా బాధ్యత నేను తీర్చేసుకుంటా. ఇప్పుడు మీ బాధ్యత మీరు లెక్కగా దేవుడికి చెప్పకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని బట్టి మేము బాధపడకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే మీరందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో బాగుంటే చాలు, అంతే. మీరు మంచిగా ప్రార్థన చేస్తూ, విశ్వాసం కలిగి ఉంటూ, భక్తిగా ఉంటూ, మీ మీద ఎటువంటి నిందారోపణలు లేకుండా, మీ గురించి నలుగురు ఎవరు చెడుగా చెప్పకుండా చక్కగా మంచి ఆత్మీయులు నేను ఒక సాక్ష్యం చెప్తే అంతకు మించి మాకేం కావాలి చెప్పండి? ఏమైనా కావాలా? మీరు సంపాదించింది అంతా మాకు ఎంత ఇవ్వండి, అంత ఇవ్వండి, మీరు ఇస్తేనే బాగుంటారు, లేకపోతే ఇలా అయిపోతారు, అలా అయిపోతారు అనే ఆలోచన ఏమీ లేదు. మీరు ఎంత ఇచ్చినా ఇందులో పడేది మాత్రం ఎంత పడుతుంది చెప్పండి? తినే అంతే పడుతుంది, అంతకు మించి ఏమీ పడదు. కాబట్టి దయచేసి మీరు బాగుండాలని చెప్తున్నాను. ఇది పౌలు గారు ఆ సంఘం పట్ల తనకున్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాస్తున్న పత్రిక. ఒకటేంటిది? క్రీస్తునందు వారికున్న
నమ్మకం గురించి చెప్తున్నాడు. తర్వాత రెండో విషయం ఏంటిదండి? రెండో విషయం ఆ సంఘం పట్ల తనకున్నటువంటి ప్రేమ, సంతోషం గురించి చెప్తున్నాడు. మూడో విషయాన్ని క్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడ గురించి చెప్తున్నాడు. అంటే 3 విషయాలు చెప్తున్నాడు ఇందులో. ఎన్ని విషయాలండి? ఈ తెస్సలోనిక పత్రికలో 3 విషయాలు. ఒకటేమో క్రీస్తు నందున్న వారి నమ్మకం గురించి చెప్తున్నాడు. రెండోది ఆ సంఘం పట్ల తనకున్న ప్రేమ గురించి చెప్తున్నాడు. మూడోది క్రీస్తు ప్రభు వారి రాకడ గురించి చెప్తున్నాడు. అర్థమైంది కదా? అర్థమైందా? 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 అర్థమైనట్టు అనిపించిందా? ఒకటేమో వారికి ప్రభు పట్ల ఏదైతే నమ్మకం ఉందో క్రీస్తు పట్ల ఆ నమ్మకం గురించి, రెండోదేమో వారి పట్ల తనకున్నటువంటి ప్రేమను గురించి, మూడోదేమో క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ సంఘం ఎటువంటి సంఘం అంటే ఆదర్శవంతమైన సంఘం. ఆదర్శవంతమైన సంఘం. ఆదర్శవంతమైన సంఘం అంటే సాధారణమైనది ఏమి కూడా అర్థమైంది కదండి. ఆదర్శ గ్రామం అని కొన్ని గ్రామాలను పెట్టారు. ఆదర్శ గ్రామం అంటే ఏమన్నట్టు అవి? ఆదర్శ గ్రామాలు అంటే ఏంటిదని, ఒకరు వీళ్ళని చూసి నేర్చుకునే విధంగా అలా ఉన్నటువంటి వాళ్ళు ఆదర్శమైనటువంటి దంపతులు అంటే అంటారే. అంటే వాళ్ళని చూసి ఏం చేయాలండి? నేర్చుకోవాలి. ఆదర్శవంతమైన విద్యార్థి అంటారే. అంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఏం కావాలి? నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది ఆదర్శవంతమైన సంఘం అంటే ఇప్పుడు ఈ సంఘాన్ని చూసి మనం కూడా నేర్చుకోవాలి, నేర్చుకోకూడదా? అయ్యా నేర్చుకోవాలి కదండి. మనము ఆదర్శవంతమైనటువంటి సంఘంగా ఉండాలంటే ఆదర్శవంతమైన సంఘాన్ని చూసి నేర్చుకోవాలి. అంతేగాని బ్రదర్ ఆ సంఘంలో అలా ఉంది బ్రదర్, ఈ సంఘంలో ఇలా ఉంది బ్రదర్, మన సంఘంలో కూడా ఇలానే చేద్దాం బ్రదర్ అని ఎవరినో చూసి మనం అలాంటివి ఫాలో అప్ అయ్యేటివేమి కూడా, ఒకవేళ అవి వాక్యంలో ఉన్నవి అయితే మాత్రం ఖచ్చితంగా చేద్దాం. ఆ సంఘాల్లో ఉన్నవి వాక్యంలో ఉంటే మనం కూడా ఏం చేద్దామండి? ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు ఈ సంఘం ఆదర్శవంతమైన సంఘం అండి. ఆదర్శవంతమైన సంఘం అంటే విశ్వాసులు కూడా ఎలా ఉంటారు ఇప్పుడు చెప్పండి? వాళ్ళు కూడా ఆదర్శవంతులే. అంటే దయచేసి ఇప్పుడు మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనము కూడా మిగతా సంఘాలకి, మిగతా వ్యక్తులకి ఆదర్శవంతమైన సంఘంగా మన సంఘం ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి ఇతరులకి? ఆదర్శవంతమైన ఒక విశ్వాసిగా ఉండాలి. మన సంఘం ఆదర్శవంతమైన ఒక సంఘంగా ఉండాలి. అలా ఉండాలంటే పనితనం ఉంటేనే కదా. పనితనం ఉంటేనే ఆదర్శవంతమైన సంఘంగా ఉంటాం. ఆ పనితనమే లేకపోతే ఎలా ఉంటామండి? ఓహో మీ చర్చికి వచ్చేటోళ్ళ గురించి మాకు చెప్పాల్సిన పనే లేదు బ్రదర్. నిన్న ఒక ఆయన అంటున్నాడు, వాళ్ళు పొద్దున గుళ్ళు ఉంటారు, సాయంత్రం షాప్ ముందు ఉంటారు. ఏ షాప్ ముందు ఉంటారు? మెడికల్ షాప్ ముందు ఉంటారు. మెడికల్ షాప్ అంటే మెడికల్ అంటే మందుల షాపే కదా. కానీ ఇక్కడ ఓన్లీ టానిక్లే దొరుకుతాయి. మరి ఈడే ఏం క్రైస్తవుడు చెప్పండి? ఇలాంటి వాళ్ళు చూసి ఎవరు మారుతారు చెప్పండి? మీరే చెప్పండి. ఇది ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితం అండి కాదు. ఆ పరిధి వరకు వెళ్ళలే. అయినా కొన్నిసార్లు మనల్ని చూసి ఇటువంటి వాళ్ళు ఎందుకు వెళ్తారో సంఘానికి, ఇటువంటి వాళ్ళు ఎందుకండి ఆ దేవుని పేరుని భజనం చేస్తారని ఎవరైనా అంటే మీ మనస్సును గుచ్చుకుంటుందో గుచ్చుకోదు, కానీ నాకైతే చాలా బాధ. అంతెందుకండి, అసలు మా కడుపును చెడబుట్టేవారని మీ అమ్మ నాన్న మిమ్మల్ని అంటే ఏమనిపిస్తుంది? అవునవునులే, మేము కూడా అనవసరం మీ కడుపును పుట్టామనిపిస్తుందా? ఉంటాయిలేండి, మేము ధనవంతుని కడుపును పుడితే బాగుండు, బుద్ధిమంతుని కడుపును పుడితే బాగుండు, ఉన్నోడు కడుపును పుడితే బాగుండు, అన్నీ బాగానే ఉన్నాయి, అసలు నువ్వు ఉన్నట్టుకుంటే బాగుండు. అసలు ఒకరోజంట దారమ్మడి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒకటి చూసి గులాబీ చెట్టుని చూసి అన్నాడంట, నీ పువ్వులు భలే అందంగా ఉంటాయి కానీ నీకు ఒళ్ళంతా ముళ్ళు, ఒళ్ళంతా ఇది బాగుంటాయి కానీ ముళ్ళు. అప్పుడు అన్నదంట, నిజమే కానీ నీకు ఒళ్ళంతా కుళ్ళు అన్నదంటది, నాకు ముళ్ళే ఉంటాయి కానీ. అంటే ఏమి మన జీవితం చూడండి. దయచేసి లోపాలు లేకుండా, పాపాలు లేకుండా మనల్ని మనం ఒక ఆదర్శవంతమైన సంఘంగా తయారు చేసుకొని నీవు ఒక ఆదర్శవంతమైనటువంటి క్రైస్తవుడిగా ఉండాల. నేను మంచోన్నే కానీ బ్రదర్ మా భార్య మంచిది కాదు,
నా భర్త మంచోడు కాదు, పిల్లలు మంచోళ్ళు కాదు. ఇలాంటి కారణాలు దయచేసి ఎవరు కూడా చెప్పదు. ఎందుకంటే నీ బహుమానం కోసం నువ్వే పరిగెత్తాలా. ఏమంటారండి? నువ్వు పాస్ అవ్వడం కోసం నువ్వే చదవాలా. నీ ఆకలి తీరడం కోసం నువ్వే తినాలా. నీ రోగం తగ్గడం కోసం నువ్వే మందులు వాడాలా. అంతేనా కదా? అసలు నాకు టాబ్లెట్ ఇవ్వలేదు కాబట్టి నేను తగ్గలే, నాకు రోగం వాళ్ళు ఇస్తే తగ్గేది అంటే అసలు వాళ్ళు ఇవ్వడమే నువ్వు వేసుకోవడం నీకు తెలీదా? ఒకరి మీద మనం నింద కాబట్టి ఒకరిని చూసి మన ఆత్మీయ జీవితం దిగజారిపోయిందని సాగి చెప్పనే సంతోషమ్మా చెప్పకూడదు. అర్థమైందండి? ఆదర్శవంతమైనటువంటి సంఘం, ఈ ఆదర్శవంతమైన సంఘంలో ఆదర్శవంతమైన పరివారం వాళ్ళు సంఘస్థులు. తర్వాత 4 విషయం అంటే ఇప్పుడు ఇంకో పాటలోకి వచ్చేసాం మనం. ఒకటి ఆదర్శవంతమైన సంఘం, రెండోది ఆదర్శవంతమైన పనివారు. ఆదర్శవంతమైన పనివారు. మూడో విషయం దేవుణ్ణి సంతోష పెట్టడానికే క్రైస్తవ జీవితం. వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి పౌలు గారు బోధించింది కూడా దేవుణ్ణి సంతోష పెట్టడానికే క్రైస్తవ జీవితం. మూడో విషయం. నాలుగోది క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ, తిరిగి రావడం, సంఘం ఎత్తబడడం అనేటువంటి విషయాల గురించి కూడా పౌలు గారు వివరించాడు వాళ్ళు. ఒకటి ఎటువంటి సంఘం అంటుంది ఇది, రెండోది ఆదర్శవంతమైన పనివారు, మూడోది దేవుని సంతోష పెట్టడానికే క్రైస్తవ జీవితం. ఎవరిని సంతోష పెట్టడానికి క్రైస్తవ జీవితం? ఇప్పుడు మనం ఎవరిని సంతోష పెడుతున్నామా అని ఒక మాట. ఈరోజు మిమ్మల్ని చూసి దేవుడు సంతోషించుంటాడా? మనల్ని చూసి భార్యను సంతోషపెట్టడానికి, భర్తను సంతోషపెట్టడానికి, బిడ్డలను సంతోషపెట్టడానికి, ఇరుగు పొరుగులను సంతోషపెట్టడానికి, లేకపోతే బంధువులను సంతోషపెట్టడానికే బ్రతుకుతుంటాం మనం అప్పుడప్పుడు. కనీసం నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు నీ గురించి సంతోషిస్తున్నాడా? నీ కొరకు ఎంత విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఏమైనా సంతోషిస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఎవరు సంతోషపడుతుంటారని మనల్ని చూసి? దావీదు బ్రదర్ నిజం చెప్పండి. దేవుడు ఇప్పుడు నిన్ను చూసి సంతోషం. ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు, జాన్వేసి ఉన్నాడు, వారిద్దరిని చూసి మీకు సంతోషం కలుగుతుందా? ఏలియా ఉన్నాడు, లేఖన ఉంది, వాళ్ళిద్దరిని చూసి మాకు సంతోషం కలుగుతుందా? వాళ్ళే ఎదిగిపోయారు, ఓ నాకంటే జాండ్ ఎత్తున్నాడు అని సంతోషం వేస్తుంది అనుకుంటున్నారా? వేస్తుందండి. ఎప్పుడు సంతోషం వేస్తుంది చెప్పండి? పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుద్దంట? పుట్టంగానే కాదు, వాడు పెరిగి పెద్దోడై, అంటే ఎదిగి పెద్దోడై, అంటే పెద్దోడై పొడుగు పెరగమ్మా, ప్రయోజకుడు కావడం. ఏం కావాలంట? ప్రయోజకుడు కావాలి. అప్పుడు కదా సంతోషం కలిగేది. అంటే దేవుడు సంతోషించడానికే క్రైస్తవ జీవితం. అంటే మీరు కూడా ఏం కావాలంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రయోజకులు కావాలి. ఏం కావాలి నాయన నరేష్ గారు? ఎందలా ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో మనం ఏం కావాలండి? ప్రయోజకులు కావాలా. కొంతమంది ప్రార్థన చేయండి బ్రదర్ అంటే ఏం సంతోషంగా చేశాడు, అంటే కొన్ని తప్పులు చేశాడు కానీ ఆయన ఏం చేశాడు? చాలా బాగా చేశాడు. మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? బ్రదర్ వాళ్ళు మొన్నే వచ్చారు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారు, ఎంత క్రమం ఉంది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏం కనబడుతుంది? నీ లోపల ఎదుగుదల కనబడుతుంది, ఒక తాపత్రయం కనబడుతుంది, నేను ఎదగాలన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ క్రమశిక్షణ కనబడుతుంది. అర్థమైందండి? కుమార్ బ్రదర్కి ప్రార్థనే రాకపోయేది అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆన్లైన్లో నడిపిస్తూనే ఉన్నాడు కార్యక్రమాన్ని. ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎదుగుదల కాదు అది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం. ఇక ఫోనే ఎత్తకుండా ఉన్నారా? ఇప్పుడు మెట్టు ఎక్కట్లేదు, స్విచ్ ఆఫ్ చేసుకొని సిమ్ కింద ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. దయచేసి మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఏం కావాలమ్మా? ఒక్కొక్క మెట్టు ఎక్కువ తెలిపోతే, ఒక మాట చెప్పిన, మీరు పని చేయకుండా ఉంటే మొదటి వారందరూ కూడా, కడపటి వారందరూ కూడా ఈ సూత్రం తెలిసి కూడా మీరు ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు చూడండి ఎగ్జామ్లో ఈ ఒక్కటి రాస్తే పాస్ అయిపోతాం అంటే అది వస్తుంది, కానీ ఇలా తలకవుతూ ఉంటే టైం అయిపోద్ది. బయటకు వచ్చేసిన తర్వాత ఇంత క్లూ ఇస్తే అబ్బా నిజమే బ్రదర్ అంట. మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము, మా పరిస్థితి అది. మాకు 2 అక్షరాలు చెప్తే మొత్తం ఫినిష్ చేస్తామన్నట్టున్నాం.
కానీ ఆ 2 అక్షరాలు చెప్పడానికి ఎవరు లేరు మా పక్కన. దయచేసి మీకు ఇన్ని చెప్తున్నాం. ఒక్క విషయంలో అయినా సరే మీరు ఆలోచించి మీ ఆధ్యాత్మిక జీవితం ఉంచుతారు. అందరం కూడా ఆదర్శవంతమైన పనివారిగా ఉండి సంఘానికి ఉపయోగకరంగా ఉండే విధంగా మనం ఉంటే మంచిది ప్రియులు. ఇప్పుడు మొదటి అధ్యాయంలోనే 1-2 వచనాలు చూసేసి తెస్సలోనిక పత్రికలో నుండి మిగతా విషయాలన్నీ కూడా వచ్చే వారం ధ్యానం చేద్దాము. ఇందులో ఇంకొక 6 విషయాలు కూడా మళ్ళీ రాసుకుందాం. 6 పాయింట్లు రాసుకొని మిగతా దానిలోకి వెళ్ళిపోదాం. మొదటి 3 పాయింట్లు ఏంటిదండి? రచన చెప్పమ్మా. చూసారా, మళ్ళీ చదువుకున్నటువంటి చదువురాని విద్యార్థులు వీళ్ళందరూ. మొదటి 3 విషయాలు చెప్పండి. వాళ్ళ అమ్మ చెప్పేస్తుంది. ఈ విషయం తెలుసా అండి? వాళ్ళ అమ్మ ఇంటికాడ ఉండి 2వ తరగతి వరకు చదువుకుంది. అంతేనమ్మా సంతోష్? ఆమె డిగ్రీ వరకు చదివించారు. ఆమె కాదు, మా లేఖన కూడా చెప్తున్నాను. దయచేసి మీరందరూ ఇక్కడే ఉండండి, శ్రద్ధగా వినండి, చక్కగా దేవుని విషయంలో ఎదగండి. ఆ పత్రిక ఎందుకు రాశాడు? 3 విషయాలు అనుకున్నాం కదా ముందు. ఎందుకు రాశాడు చెప్పండి? వారికి క్రీస్తు పట్ల ఉన్నటువంటి నమ్మకం గురించి రాశాడు. తర్వాత తనకు సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమ గురించి రాశాడు. తర్వాత క్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి రాశాడు. ఓవరాల్గా తెస్సలోనిక పత్రిక ఎందుకు రాశాడంటే ఈ 3 విషయాలు అర్థమైపోతుంది. మళ్ళీ ఇంకా దానిలో 3 విషయాలు చూసాం ఆ సంఘం గురించి, తెస్సలోనిక సంఘం గురించి. ఏమని? ఆదర్శవంతమైన సంఘం అది తెస్సలోనిక సంఘం. తర్వాత ఆదర్శవంతమైన పనివారు. తర్వాత దేవుని సంతోషపెట్టడానికి ఏ క్రైస్తవ జీవితం అంతే. ఎవడో సంతోషించడానికి కాదు. నువ్వు పాట పాడితే ఎవరు సంతోషించాలి? నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు సంతోషించాలి? నువ్వు వాక్యం చదివితే ఎవరు సంతోషించాలి? నువ్వు వాక్యం బోధిస్తే ఎవరు సంతోషించాలి? నువ్వు పరిచర్య చేస్తే ఎవరు సంతోషించాలి? నువ్వు దేవుని పనికి ఏదైనా ఖర్చు చేస్తే ఎవరు సంతోషించాలి? అర్థమైందండి? అని నువ్వు చేసే క్రైస్తవ జీవితం అంతా దేని కొరకని? దేవుని సంతోషపరచడానికి. తర్వాత క్రీస్తు ప్రభు వారి 2వ రాకడ కొరకే ఈ యొక్క సంగతులు ఈ పత్రిక రాశారు. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి మరో 6 విషయాలు ఏంటిదంటే, 1, అప్పగించబడిన నూతన విశ్వాసంలో వారు ఎదుగుట. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధనలు ప్రభువులకు వచ్చారు కదా, అప్పుడే రెక్కలు వచ్చి ఎగరడానికి ప్రయత్నం చేస్తున్న పక్షి పిల్లలు లాంటి వాళ్ళు కదా. వారికి అప్పగించబడిన విశ్వాసంలో, నూతన విశ్వాసంలో ఎదుగుట. వారికి అప్పగించబడిన నూతన విశ్వాసంలో ఎదుగుట గురించి ఒక విషయం ఇది. అప్పగించబడిన నూతన విశ్వాసంలో ఎదుగుట అంటే వాళ్ళకి ఒక విశ్వాసం గురించి బోధించాడు కదా పౌలు గారు. దాన్ని నమ్మే కదా వినటం వలన ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం వల్ల వాళ్ళు ఎక్కడికి వచ్చారు? రక్షణ పొంది బాప్తిసం పొంది రక్షణలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి అప్పగించబడిన ఆ విశ్వాసంలో ఏం కావాలంటే వాళ్ళు ఎదగాలి. ఆ విషయాలు చెప్తున్నాడు. అప్పగించబడిన విశ్వాసంలో ఎదగడం. 2వది, ఒకరిని ఒకరు ప్రేమించుట్లో, ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో ఆదరించడం. ఒకరి పట్ల ఒకరు చూపించే ప్రేమలో ఆదరణ, ఒకరినొకరు ప్రేమించుట్లో ఆదరించుట. 2వ విషయం ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించే విషయంలో ఆదరణతో కూడిన ప్రేమ ఉండాలి. ప్రేమిస్తున్నామంటే వందనాలు బ్రదర్, గొడవలున్నా కోపాలున్నా అవన్నా వందనాలు సిస్టర్, మాస్టర్ గారు చెప్పమన్నాడు కాబట్టి వందనాలు, షేక్ హ్యాండ్ ఇమ్మన్నాడు కాబట్టి వందనాలు. కానీ ఆ ప్రేమలో నువ్వు చూపించే ఆ ప్రేమలో ఆదరణ లేదు, వాళ్ళు ప్రేమ లేదు. అర్థమైందండి? 3వ విషయము, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం. ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటండి? ఎల్లప్పుడూ సంతోషంగా ఎవరైనా ఉంటారా? ఎప్పుడెప్పుడు సంతోషంగా ఉంటాం? మనం అనుకునేవి జరిగితే సంతోషంగా ఉంటాం, అనుకున్నవి జరగకపోతే బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ సంఘానికి చెప్తున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అసలు వాళ్ళ ముందు అన్ని దెబ్బలు తిని అన్ని కష్టాలు పడి సంఘం కడితే వాళ్ళకి ఏం చెప్తున్నాడండి? అంత కష్టాలు ఉన్న సంఘానికి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఈ మాయదారి మంది ఉన్నారు చూసారా, యూదుల మంద, ఈ పౌలెనకనే నీడలాగా వెళ్తున్నారు వీళ్ళు. అక్కడ నుండి బెరయకి వెళ్ళాడా, అక్కడ వదిలేశారు అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేసారండి వీళ్ళు. ఏ తెలుసుకెళ్ళారు, అక్కడికి వచ్చేసారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ సువార్త చేస్తే అక్కడ వీళ్ళు గలిబిలి చేయడమే వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అలా ఉంటున్న అన్ని కష్టాల మధ్య సంఘం కట్టబడుతూ ఎదుగుతుంటే వాళ్ళకి అంటున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంది. అది 3వ విషయాన్ని చెప్తున్నాడు. 4వ విషయాన్ని, ఎడతెగక ప్రార్థన చేయాలి.
ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. 5వ విషయము, సమస్త కార్యములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే దేవుడు నీ పట్ల చేసిన ప్రతి కార్యక్రమానికి దేవుడికి ఏం చెల్లించాలి మనం? ఏ కార్యక్రమాలకి మిమ్మల్ని, అందుకే మనం అందరం మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెబుదామని ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించేదంటే, ఆరాధనకు వచ్చే వారికి ఆ కృతజ్ఞతా భావం ఉండాలి. ఎవరి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి? దేవుడి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి. ఎందుకు దేవుడి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి? ఆయన వల్ల అనేక మేలు మనం పొందుకుంటున్నాం కాబట్టి దేవుడికి మనం ఏం చెప్పాలి? అందుకే పాత నిబంధనలు అంటారు కదా, యెహోవా మందిరంలోకి వచ్చేవారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిర ఆవరణములకు రావాలి. దేవుడు చేసిన మేళ్ళన్నీ నువ్వు దేవా స్తోత్రం 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 అంటున్నావు. ఎందుకు స్తోత్రం అంటున్నావు నీకు తెలియట్లే. అందరూ స్తోత్రం అంటున్నావు, నువ్వు స్తోత్రం అంటున్నావు. అంతేనా? లేకపోతే దేవుడికి చేసిన మేలు జ్ఞాపకం వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఆ విషయం చెప్పి ఎల్లప్పుడూ దేవుడికి ఏం చెల్లించాలంటే మనం సమస్త కార్యముల విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత 6వ విషయము, ప్రభు యొక్క 2వ రాకడ గురించి సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు యొక్క 2వ రాకడ గురించి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవి ఈ 6 సంగతులు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మొదటి పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికే పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతామండి. తండ్రి అయిన దేవుని ఎదుటను, తండ్రి అయిన దేవుని యందును, ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు పౌలును సిల్వానును, అంటే శీలా గారికి ఇది ఒక పేరు, సిల్వాను. పౌలు శీలా అన్న ఈయనే ఈ సిల్వాను గారు కూడా. తిమోతియు శుభమని చెప్పి కృప సమాధానము మీకు కలుగును గాక అని చెబుతూ ఈ పత్రిక రాస్తున్నారు. పౌలు, శీలా, తిమోతి గారు ముగ్గురు ఈ సంఘానికి శుభాలు చెబుతూ ఈ పత్రిక రాస్తున్నారు. 2వ వచనం మరొకరు చదవండి. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వీళ్ళందరి గురించి మానక ప్రార్థన చేస్తూ దేవుడికి ఎప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంట. వీళ్ళు చూస్తే ఏం గుర్తొస్తున్నాయి తెలుసా? వాళ్ళకి సంఘం విషయంలో వాళ్ళకి ఏమేమి గుర్తొస్తున్నాయి చూడండి. సేవకులకి ఏమంటుండో తెలుసండి? విశ్వాసంతో కూడిన మీ పని. మీరు గుర్తుకు రావాలంటే ఏం కావాలి? మీరు సేవకులకు గుర్తు రావాలంటే ఏం ఉండాలని? విశ్వాసంతో కూడిన మీ పని కనబడాలి. చేస్తున్నారా మరి విశ్వాసంతో కూడిన పని? 0. విశ్వాసంతో కూడిన పని విషయంలో మన పర్సంటేజ్ చూసుకుందాం. ఎంత ఉన్నామండి? అసలు పనే లేదు, ఇంక విశ్వాసం ఎక్కడిది? విశ్వాసం ఉందంటే పని లేదు. విశ్వాసంతో కూడిన పని కనబడాలి. వీళ్ళకి సంఘం గుర్తొస్తుంది. సంఘం గుర్తొస్తుందంటే ఆ బ్రదర్ ఇంత కానుకిచ్చేటోడు, ఈ సిస్టర్ ఇంత కానుకిచ్చేది, ఆ బ్రదర్ పాడేటోడు, ఈ సిస్టర్ ప్రార్థన చేసేది, ఇది కాదు వాళ్ళకి గుర్తొస్తుంది. విశ్వాసంతో కూడిన ఆ సంఘంలో ఉన్న వారి యొక్క పని గుర్తొస్తుంది వాళ్ళకి. సహోదరి సహోదరులారా, మనము కూడా సంఘంలో ఉంటున్నామంటే ఖచ్చితంగా ఏం కనబడాలి మనలో? విశ్వాసంతో కూడిన పనితనం కనబడాలా? విశ్వాసంతో కూడిన పనితనం నీ లోపల కనబడాలి. 2వ విషయం, ప్రేమతో కూడిన మీ ప్రయాస కనబడాలా? మీ ప్రయాసలు ఏముండాలి చెప్పండి? కొంతమంది ప్రయాస పడతారు కదా, ప్రేమ ఉండదు, విసుగుతనం ఉంటుంది దాంట్లో. విసుక్కుంటూ ప్రయాస పడతా ఉంటారు. విసుక్కుంటూ మన ప్రయాస అస్సలకి వద్దు. ఏముండాలంటే ఆ ప్రయాసలో ఎంత పని చేస్తుంటారు. ఆ పనిలో ఏముంటుందండి? ఆ ప్రయాసలు కనిపించదు. అది ప్రేమ ఉంటుంది కాబట్టి అంత ప్రయాస పడుతున్న అందులో ఏం కనిపించాలమ్మా? ఏదేని పని చెప్తే విసుకుంటూ మీరు చేశారనుక ఆ ప్రయాస వ్యర్థం. బూడిదలో పోసిన పన్నీర్ అది. నీ ప్రయాస అది పన్నీర్ లాంటిది. కానీ నీలో ఉన్న విసుగుతనం ఏం చేస్తుందండి? అంటే మనం ప్రయాస పడుతున్నాం. కొంతమంది వాళ్ళే కష్టపడుతుంటే బాగా చూడండి, ఒక్కడే పని చేస్తున్నాడు, మిగతా ముగ్గురు కూడా పని చేయట్లేదు.
నిల్చొని సూపర్వైజర్ లాగా బిల్డప్లు ఇస్తున్నారు. అప్పుడు చేసేవాడికి ఏమంటుంది చెప్పండి? అసలు చేతులున్న వస్తువుని వాళ్ళు దగ్గరికి వస్తే తలకాయ మీద కొట్టేసి వాళ్ళని హత్య చేసి జైలుకైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత అంత కోపం వస్తుంది. మీరు చేయలేరండి, ఎందుకంటే మీకు ఆ ఓపిక ఉంది. కానీ దయచేసి సంఘంలో మనం అందరం కూడా నేనే కష్టపడుతున్నానని కాదు, మనం కష్టపడుతుంటే ఆ కష్టంలో ఏముండాలి? ప్రయాసలు ఏముండాలి? ప్రేమ ఉండాలి. నా ఆత్మీయుల కోసం నేను చేస్తున్నాను, నా సంఘం, నా ప్రభు శరీరం కొరకు నేను కష్టపడుతున్నాను. వాళ్ళు పని చేస్తుంటారులే అని మీరు పారిపోకండి. సోమరులైనటువంటి పనివారు అస్సలకే వద్దు దేవుడికి. ఎందుకే తెలుసండి, సోమరి ఎక్కడికి వెళ్ళు? చీమల దగ్గరికి వెళ్ళి సోమరినే బుద్ధి తెచ్చుకోమన్నా. నువ్వు సంఘంలో సోమరిపోతులకు ఉంటే ఒప్పుకుంటాడా? 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 అస్సలు ఒప్పుకోడు. సంఘంలో మనం ఎలా ఉండాలి తెలుసండి? పనివారులాగా ఉండాలి. చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు అనుకుంటున్నారు? నువ్వు నిద్రపోతావు కానీ నిద్రపోవు. మనం పగలంతా పని చేస్తుంటాం, అవి పని చేస్తూనే ఉంటాయి. రాత్రి బాగా అలిసిపోయావు కదా, నిద్రపోతావు నువ్వు. అప్పుడు నిద్రపోయినా కూడా నేను నిద్రపోకుండా నిన్ను కుట్టుకుంటూ తిరుగుతుంటాయి. అవి పని చెయ్యు. వాడికి తెలుసు, వాటికి బర్న్ డే తెలుసు, డెత్ డే కూడా తెలుసు, ఆ మధ్యలో ఉన్న కాలం ఎలా పనిచేయాలో కూడా తెలుసు. మనకే తెలియదు. సావు వస్తుందని తెలుసు, కానీ సావుకు పుట్టుకు మధ్యలో ఉన్న జీవితం ఎలా జీవించాలో తెలియక సోమరిపోతులుగా నిద్రపోతుంటాం, తింటుంటాం, టీవీలు చూస్తుంటారు, అబ్బా సెల్ ఫోన్లు చూస్తుంటారు. సంఘంకి వస్తే ఏ పని చేయరు. వచ్చామా బట్టను అలగొద్దు అసలుకే. చెమట వస్తే పౌడర్ పోతుంది అన్నట్టు చెమట కూడా రాకుండా పని చేస్తుంది. చెమట ఉంటే ఎంత, పోతే ఎంత అండి. అంటే ఈ పౌడర్ మేకప్ పోతే ఉంటే ఎంత, పోతే ఎంత. దయచేసి మనమంట ప్రేమతో కూడిన ప్రయాస ఉండాలి. దయచేసి ఎవరు కూడా ఒకళ్ళు పని చేస్తున్నామో ఎవరైనా ఇసుకోకూడదు. పని చేస్తే ఏం చేయకూడదు అండి? చేసే మీరు ఎవరి మీద కూడా విసుక్కోకూడదు. ఖచ్చితంగా వస్తుంది, కానీ ఆ 2 నిమిషాలు ఓపిక పట్టండి, ఆ పని అయిపోతుంది. వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, మీ మానాన్ని మీరు వచ్చేస్తారు. ఇప్పుడు చెప్తూ చూడండి, మీరు పని చేసిన దానికి మీ ఖాతాలో ఫలం అనేది అక్కడ ఉంటుంది పరలోకంలో. ఎందుకంటే యేసుప్రభువారు అంటున్నా, నేను వచ్చేటప్పుడు వాని క్రియలు చొప్పున జీతం నా దగ్గర. అంటే నువ్వు పని చేసిన ప్రతిదానికి ఏం చేశాడు ఆయన? జీతం ఇస్తున్నాడు ఆయన. నువ్వు ఎక్కడే వీళ్ళతో కొట్లాడి పెట్టుకున్నావు అనుకోండి, జీతం ఏమైపోద్దండి? బాగా పనిచేసాడు, అందరితో గొడవ పెట్టుకున్నాడు కంపెనీలు ఉండి. ఇప్పుడు మేనేజర్ గారు వచ్చారు, ఎందుకంటే ఈయన అరుస్తున్నాడు అందరి మీద, ఎందుకంటే బాగా కష్టపడ్డాడు కాబట్టి. వాళ్ళందరూ సోమరిపోతులు, ఏం పని చేయలేదు, అరుస్తున్నాడు. కానీ మేనేజర్ గారు దృష్టిలో పడ్డ ఈడే అరిసేటోడు, ఈడి వల్ల గొడవ అవుతుంది, నేను పక్కన పెట్టండి రా అన్నాడు. అంటే పని చేసినోడికి ఇప్పుడు ఏమవుతుందండి? మనం ఏం చేయాలి? మన ప్రయాసలో ప్రేమ ఉండాలి. ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలి. ప్రేమతో కూడిన మీ ప్రయాస. తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తులందలి నిరీక్షణతో కూడిన ఓర్పు ఉండాలి. యేసు ప్రభు విషయంలో నీకున్న నిరీక్షణతో ఉన్నటువంటి ఓర్పు కూడా ఉండాలి మనలో. ఏముండాలండి? ఓర్చుకోవాలి. ఓర్పు లేకపోతే ఎంత చేసినా కూడా అది కూలిపోతుంది. అది నువ్వు ఎంత కష్టపడి కట్టొచ్చు అది, కానీ ఏమైపోద్ది? కట్టినంత నిమిషాల్లో కూలిపోద్ది. ఓర్చుకుంటే పోయేదేముందండి? ఓర్చుకుంటే పోయేదేముంది చెప్పండి? ఏమైనా పోతుందా? పోదు. అందుకే ఒక ఆయన అంటాడు, ఓర్చుకుంటుంటే గుడ్డు కోడి అవుతుంది అంట. గుడ్డు ఏమవుతుందంట? అది ఓర్చుకోకుండా ఓపిక లేకుండా నీకు ఆకలేస్తుందని కొట్టేసుకుని తిన్నావనుకో, ఆమ్లెట్ అవుతుంది. అది 1 సంవత్సరం ఓపిక పట్టామనుకోండి, కిలో కూర అవుతుంది. అంటే ఓపికకి చూసారా? మొన్న మా ఇంట్లో పిట్టగుడ్లు వేసారు, ఆమ్లెట్ ఒక ముద్దకి వెళ్ళిపోయినాయి లోపలికి. అదే కనుక దాన్ని పొదిగిస్తే ఎక్కువైందన్న మిగిలినంత కూర అవుతుంది అది. అందుకే ఏముండాలి మనకండి? యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పు ఉండాలి. తర్వాత ఇవన్నీ గుర్తొస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ కొరకు మానక సంఘం విషయంలో తండ్రి అయిన దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విజ్ఞాపన చేస్తున్నారు ఈ సంఘం కోసం. కింద కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎలయనగా
దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఎవరి వలన ప్రేమించబడిన వారండి మీరందరూ? అయ్యో ఎవరి వల్ల అంటండి? చూసే సౌండ్ తగ్గింది. నేను అయ్యో అనగానే సౌండ్ తగ్గింది మీ దగ్గర. అని మేమేమో మిస్టేక్ మాట్లాడుతున్నాం. నిజమిది. మీరు ఎవరి వలన ప్రేమించబడుతున్నారు అంటే, మీరు ఒకరి చేత ప్రేమించబడుతున్నారా లేదా? ఇప్పుడు మీరేం చేయాలి? మీరు కూడా ఇతరులను ప్రేమించాలా వద్దా? ఎందుకు ప్రేమించాలి? దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనం గొప్పలమా, దేవుడు గొప్పోడా? సంఘంలో నువ్వు గొప్పలో, ఇంకోళ్ళు గొప్పలా? నువ్వే గొప్పోడువా, నీకంటే అందరు గొప్పోలా అని? లేదు, మనసులో ఆ భావన ఉండనే ఉండదు. నిజమది. కానీ ఈ రోజు మనం ఆలోచించాల్సింది, దేవుని వల్ల నేను ప్రేమించబడ్డాను, ఇప్పుడు నా వల్ల కూడా వీళ్ళందరూ ప్రేమించబడ్డారు. ఇందులో నా గొప్పతనం ఏముంది? గొప్పతనం దేంట్లో ఉంటుందో తెలుసా? నువ్వు ప్రేమించే దాంట్లోనే గొప్పతనం. అందరిని ప్రేమిస్తే అంత గొప్పడివి నువ్వు. అందరిని ప్రేమిస్తే అంత గొప్పదానివి నువ్వు. ఏం చేయాలమ్మా? నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తేనే నీ గొప్పతనం పెరుగుద్ది. ఆయన అందరినీ ప్రేమించిన దేవుడు. ఆయన బిడ్డ నువ్వేం చేయాలి? సంఘంలో అందరినీ ప్రేమించాలి. దేవుని వలన ప్రేమింపబడిన వారులారా. ఇంకొకరు చదవండి వచ్చినాన్ని. ఇంకెక్కడ మీరు చదవరమ్మా? ఆగండి, బుట్టి చదువుతుంది అంట. ఆగండి, చదువుతాను నేను తలకి. చదవమ్మా. దొరకలే కదా వచ్చిన నా 5వ వచనం. మీరు ఏర్పాటు చేయబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చున్న సంగతి మాకు తెలియను. మేము మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటుమో మీరెరుగుదురు. ఇప్పుడు చెప్తున్నా, మేము ఏదో మాటలు చెప్పి పొటలు కట్టుకోవడం కాదయ్యా. మీ దగ్గర సువార్త తెచ్చాము. ఆ సువార్త ఎలా వచ్చిందంటే శక్తితోనూ, ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ వచ్చిందయ్యా సువార్త మీ దగ్గరికి. ఆ విషయంలో మేము ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు, మీరు ఎలాంటి వాళ్ళో మాకు తెలుసు. అంటే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలంటే అరమరికలు లేకుండా ఉండాలి. సంఘము సేవకులు ఎలా ఉండాలి? సంఘము సేవకులు ఎలా ఉండాలి అంటే, మీ దగ్గర సువార్త వచ్చిన సంగతి సేవకులు తెలిసి ఉండాలి. తర్వాత మీరు ఎలా సువార్తను విన్నారన్న విషయం మీకు కూడా నిశ్చయం. అంటే మీకు బోధించేటోడు కూడా నిన్ను సంపూర్ణ నిశ్చయతతో బోధిస్తున్నానా, ఇది సరైనదని బోధించేవాడికి అవగాహన ఉండాలి. వినే మీకు కూడా అవగాహన. అప్పుడు మిమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటు ఏంటిదో మీకు తెలిసి ఉంటుంది. తర్వాత సంఘానికి సేవకుడికి కూడా ఎటువంటివి ఉండకూడదు? అరమరికలు ఉండకూడదు, దాపరికాలు ఉండకూడదు. తర్వాత దాపరికాలు ఎప్పుడు ఉండవు తెలుసా? నీ ఒక సంగతి నాకు చెబితే ఆ సంగతి నా దగ్గరే ఉంచుకొని నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే నీకు నాకేముండదు? అంటే నీవు నా దగ్గర ఏదైనా సంగతి చెప్పడానికి ఇప్పుడు ధైర్యంగా ఉంటావా లేదా? నేను ఒకటి చెబితే దానికి కొంచెం స్పైసెస్ కలిపేసి, మసాలాలు వేసి, బిర్యానీ స్మెల్ వచ్చేటట్లుగా నువ్వు ఇక్కడ వండుతుంటేనే వాసన వెళ్ళిపోయింది అనుకోండి చుట్టుపక్కలకి. ఏండి అసలు బిర్యానీ వండుతూ అప్పుడప్పుడు చూడండి, కూరల్లో కూడా వెజిటేబుల్లో కూడా చికెన్ మసాలా వేసారు, వండారు అనుకోండి, ఏ స్మెల్ వస్తుంది ఇప్పుడు అండి? అవతలోడు ఏమనుకుంటాడు? లేవనుకుంటేనే బాగానే ముక్కలు మెక్కుతున్నారు వీళ్ళు అనుకుంటాడు. కానీ ఆడికి తెలియదు కదా మనం ఆలుగడ్డ కూరలో చికెన్ మసాలా వేసుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అండి, ఏం చేయాలి? కొంతమంది వండుకుంటున్నారో తింటున్నారో కూడా పక్కడికి తెలియదు. మేము కిరాయికి ఉన్న దగ్గర ఒక దగ్గర వాళ్ళ ఇంట్లో మేము ఇప్పుడు వరకు చూసాము, ఏనాడు వాళ్ళ ఇంట్లో కూర వాసన కానీ తాలింపు సౌండ్ కూడా రాలే. అలా ఉండాలి కొన్ని జీవితాలు. అంటే సంఘానికి సేవకులకి ఎలా ఉండాలండి? నా విషయాలు నీకు, నీ విషయాలు నాకు ప్రచారం చేయకుండా, ఒకవేళ బాధ ఏదని చెప్పుకుంటే ఒక బ్రదర్ ఇంకో బ్రదర్తో చెప్పాడు అనుకోండి, సేవకుడితో విశ్వాస సేవకుడితో చెప్పా, ఇద్దరు కలిసి ఎవరి దగ్గర చెప్పాలి? ఆ విషయంలో సహాయం చేసే దేవుని దగ్గర విజ్ఞాపన చేసి, విశ్వాసంతో వీళ్ళకి ధైర్యం చెప్పి, ఆ విషయాన్ని అక్కడికి మనం ఏం చేయాలి? ముగింపు చెప్పాలి. కుక్కర్కి మూతేసి పెట్టాలి. ఏమేయాలి? విజిల్ వేస్తేనే వాసన వస్తుంది అంటే విజిల్ రాకుండా చూసుకోవాలి మనం. అంటే విజిల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కింద మంట బంద్ చేసేస్తే సరిపోతుంది.
మంట పెట్టే కొలిది ఏమవుతుంది? కాబట్టి మా పట్ల మీకు, మీ పట్ల మాకున్న నిశ్చయత గురించి చెప్తున్నాడు. తర్వాత తర్వాత 6వ వచనం. ఆ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. సూపర్ కదండి. ఎప్పుడు వాక్యాన్ని అంగీకరించాలనుకుంటున్నారు? ఇలా ఫ్యాన్లు వేసుకుని నీడజాటును కూర్చొని అనుకుంటున్నారా? గొప్ప ఉపద్రవంలో కూడా వీళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరిస్తారా? ఒక ప్రశ్న మనకి. నీకే ఉపద్రవం ఉంది, అసలు మనసు బాగలేదు బ్రదర్ వాక్యం వినడానికి, అందుకే రాలేదు చర్చికి. ఎందుకు రాలేదండి? మనసు బాగలేదు. ఏం మనసు బాగలేదు? ఏదో నువ్వు అనుకున్నావు, గొంతమ్మ కోరిక తీరలేదు, ఏదో చిన్న సమస్య తీరలేదు. కానీ వీళ్ళకేమని తెలుసు? గొప్ప ఉపద్రవం ఉంది వీళ్ళు. అప్పుడు వాక్యాన్ని అంగీకరించారంటండి. వీళ్ళు అంగీకరించి ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి పోలి వీరిని పోలి నడుచుకున్నారు వాళ్ళు. అంత కష్టంలో వాక్యం అంగీకరించడం ఒక మెట్టు అయితే, తర్వాత వీళ్ళు తీసుకునే నిర్ణయం చూడండి. వీళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రభువును పోలి అపోస్తులను పోలి నడుచుకుంటున్నారు. సంతోషమ్మా. తర్వాత చూడండి. వావ్, ఏమయ్యారంటే వీళ్ళు మాసిదోనియలో ఉన్న విశ్వాసులకి, అకయ్యాలో ఉన్న విశ్వాసులకి, ఈ విశ్వాసులు ఏమయ్యారంటండి? మాదిరి అయ్యారంటండి. రవి బ్రదర్, మీరేం కావాలి తెలుసా? మీ బంధువుల్లో, మీ చుట్టాల్లో, మిగతా సంఘాలు వాళ్ళు ఒక మాదిరికరంగా ఉండాలా. మాదిరికరంగా ఉండాలంటే ఎవరిని పోలి నడుచుకోవాలి? ఎవరిని పోలి నడుచుకోవాలి? ప్రభువును పోలి, బోధకులను పోలి నడుచుకోవాలి. నడుచుకోవడం అంటే ఏం చేయాలి? మీ వెనక అడుగు తీయండి, అందులో అడిగేస్తా అన్నట్టు కాదు. నడుచుకోవడం అంటే నడవడిక. మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని పోలి, మా నాన్న ఇలాంటోడు, నేను ఆయన బిడ్డని, ఆయన కొడుకుని అన్నట్టుగా మన ప్రవర్తన. అటువంటిది కదా సంఘం. చూడండి, అకయ్యలోను మాసిదోనియాలో కూడా వీళ్ళని చూసి అంటే ఏం చేశారంటే, తెస్సలోనికే సంఘాన్ని చూసి అసలు వాళ్ళు ఒరే అక్కడ చూడండి రా సంఘం, ఆ బ్రదర్స్ ఆ సిస్టర్ని చూసి మనం నడుచుకోవాలన్నట్టుకున్నారంట. ఒక మాట మనం చూసి ఎవరైనా అలా ప్రేరేపించబడుతున్నారా అని. అంతెందుకంటే మీ ఇంటి ఉన్న ఒక మాట చెప్పండి, మీ గురించి ఏమైనా అలాగా భార్యని పోలి నేను మారాలి, మా ఆయన్ని పోలి నేను నడుచుకోవాలని ఏమైనా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారా మిమ్మల్ని? సంఘం అందుకే ఆదర్శవంతమైన సంఘం ఇది. ఏ సంఘం అండి? మళ్ళీ ఏ సంఘం? అప్పుడే రెక్కలు చాపుకొని ఎగరడానికి విశ్వాస జీవితంలో కొత్తగా ఎదుగుతున్నటువంటి సంఘమే. కానీ అనేకులకు మాదిరిగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు సీనియర్ ఉంది కదా, మనం ఎంతమందికి మాదిరిగా ఉండాలండి? ఒక్కడైనా మనల్ని పోలి నడుచుకుంటాడా? మనమే వాళ్ళని చూసి వీళ్ళని చూసి కటింగ్లు కొట్టుకుంటాము, వాళ్ళని చూసి వీళ్ళని చూసి బట్టలు మార్చేస్తాము, వాళ్ళని చూసి వీళ్ళు చూసి మేకప్ వేసేసుకుంటాము, ఇంకేం చేస్తాం? ఇవన్నీ ఈజీ మెథడ్స్. మీరు అనుకుంటున్నారేమో బట్టలు వేసుకోవడం ఈజీ కాదా, కటింగ్ కొట్టుకోవడం ఈజీ కాదా, మేకప్లు ఈజీ కాదండి. బ్రతకడము కష్టం. బ్రతికితే దానికి వచ్చే జీతం ఎక్కువ, ఇలా చేసుకుంటే పోయేది ఎక్కువ. ఇలా పోతే మన సాక్ష్యము పోతుంది, డబ్బు పోతాయి. అంతే. నడచిపోయారు. నిద్రపోకండి, కొంచెం స్టిప్గానండి, అయిపోయింది. కాబట్టి మాదిరికరమైనటువంటి అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఈరోజు మన ముందు ఒక సవాల్ పెట్టింది ఆ సంఘం. మీరు కూడా మాలాగే ఉంటారా అని. మీరు మాలాగే ఉంటారా, మీరు మీలాగే ఉంటారా అని. ఎవరెవరిలాగా ఉందామండి? మనము కూడా సంఘం ఒక నమూనా కలిగినటువంటి ఆదర్శవంతమైన సంఘాలు ఏవైతే బైబిల్ ఉన్నాయో వాటిని పోలి మన సంఘం కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ సంఘంలాగా కావాలంటే ఏం చేయాలని, నేను ఒక్కనే చేస్తే అవుతుందా అని మీరందరూ కూడా చేయగలిపితేనే పని ఎక్కువ అవుతుందా కాదండి? మనమందరం కలిసి చేద్దాం. మనం అందరం ఎవరితో కలిసి చేద్దాం? ఎవరితో కలిసి చేద్దాం? దేవునితో కలిసి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనమందరం అలా కష్టపడితే నిత్యత్వంలో మనకి మెప్పు ఘనత ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది మనకి. అలా పని చేయకపోతే, ఒక తలాంతు తీసుకున్నాడు ఏం చేశాడు చెప్పండి? ఒక తలాంతుని తీసుకున్నోడిని ప్రభు ఏం చేశాడు అని చీకటి గొట్టంలో పడేశాడు. 5కి 5 సంపాదించిన ఏం చేశాడు దావీదు బ్రదర్? రా బలా నమ్మకమైన మంచి దాసుడు, నాతో కలిసి పరిపాలన చేయవయ్యా అన్నాడు.
ఇప్పుడు 5కి 5 పని చేసేలాగా ఉందమ్మా. బాబోయ్ నా వల్ల కాదండి, ఆదివారం రావడమే గగనం. మళ్ళీ ఆదివారం వస్తా, నన్ను బలవంతం పెడితే ఒక వారం మానేసి ఇంకొక వారమైనా వస్తా. ఇంకా ఒత్తిడి తెస్తే నెలకు ఒకసారి వస్తా. లేదు ఇంకా బాగా ఎక్కువ చేశారనుకోండి పండక్కే వస్తా. అలాంటి వార్నింగ్లు ఇస్తారా ఏమి? మీరు ఎలా ఉండాలమ్మా? ఆదర్శవంతమైన సంఘంలాగా ఉండాలి అంటే ప్రభుని పోలి మనం నడుచుకోవాలి. ఆదర్శవంతమైన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలి నడుచుకోవాలి. అలా చేయకపోతే మనం నిష్ఫలమైనటువంటి వారిగా ఉంటాం. దయచేసి అలా వారిగా ఉండకుండా ఫలించే వారిగా ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి మనం ఈ తెస్సలోనికే సంఘాన్ని చూసి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. వాటి గురించి మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడు మనందరికీ అట్టి కృప దయచేయును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరికీ మోకరించుదాం. చెప్పండి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి.